యోర్దాను దాటాలంటే వీళ్ళకేముండాలి? మందసం ఉండాలి. జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత యెరికో గోడలు కూలాలంటే వీళ్ళకి తోడుగా ఏముండాలి? మందసం ఉండాలి. నీ జీవితంలో కూడా జాగ్రత్తగా వినండి. ఇదిగో ఎర్ర సముద్రము లాంటి దాటలేని కష్టాలు రావచ్చు. నీకు తోడుగా ఏముండాలి? మందసం ఉండాలి. నీ జీవితంలో కూడా జీవిత ప్రయాణం కొనసాగుతున్నప్పుడు యోర్దాను ఎదురు రావచ్చు. నీకు తోడుగా ఏముండాలి? మందసం ఉండాలి. యెరికో గోడలు భయంకరమైన గోడలు, ఎక్కలేని గోడలు, దాటలేని గోడలు లాంటి కష్టాలు నీ ఎదుట రావచ్చు. ఇక నా జీవితం అయిపోయింది, ఈ శ్రమల్లో నుండి నేను దాటలేను, బయటపడలేను, నా జీవితం అయిపోయింది, ఇక ఇంతే అని నువ్వు అనుకోవచ్చు. నీకు తోడుగా ఏముండాలో తెలుసా? మందసము తోడుగా ఉండాలి. జాగ్రత్తగా వినండి. మందసము తోడుగా ఉంటే చెప్పండి, యెరికో గోడలను కూల్చగలవు. మందసము తోడుగా ఉంటే చెప్పండి, ఎర్ర సముద్రాన్ని అయినా దాటగలవు. మందసము తోడుగా ఉంటే చెప్పండి, యోర్దాను నదినైనా పాయలుగా చీల్చి దాటగలవు. నీ దగ్గర మందసము లేదో నీ జీవితంలో వచ్చే భయంకరమైన ఏ పరిస్థితినైనా దాటడం నీ వల్ల కాదు. ఏ భయంకరమైన పరిస్థితినైనా ఎదుర్కోవడం నీ వల్ల కాదు. గనుక ఈరోజు మనందరం ఏం కలిగి ఉండాలో తెలుసా? చెప్పండి, మందసాన్ని కలిగి ఉండాలి. అనగా యెహోవా మనకు తోడుండాలి. మందసం అనగా దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఉంటే యెహోషువ వలె మనం ఏం చేస్తామో తెలుసా? మాట వింటాం. ఫస్ట్ ఏం వింటాం? మాట వింటాం. లేయి నడువు అంటే నడుస్తాం, పరిగెత్తమంటే పరిగెత్తమంటాం, మందసం ఎత్తుకోమంటే ఎత్తుకుతాం, ఇదిగో తిరగమంటే తిరుగుతాం. అడ్డమైన ప్రశ్నలు మనం వేయము. ఎప్పుడైతే నువ్వు మాటను వింటావో నా దేవుడు నీ జీవితంలో సమస్తము చేయు దేవుడై ఉన్నాడు. ప్రతిదీ నువ్వు అడుగు, ప్రతిదీ నువ్వు ఆలోచించే ప్రతి ఒక్క నీ హృదయ ఆలోచనను నెరవేర్చు దేవుడై ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన మాటను నువ్వు వింటే నీకు తోడుగా ఆయన మందసం ఉంటుంది. ఆయన మందసం నీకు తోడుగా ఉంటే నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితులనైనా చెప్పండి దాటగలవు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మనందరికీ మందసము తోడై ఉండునుగాక. దేవుని మాట వినువారిమిగా మనం ఉందుముగాక. యోషువను హెచ్చించిన దేవుడు మనలను హెచ్చించునుగాక. యోషువకు తోడైన దేవుడు మనకు తోడైండునుగాక.